వృశ్చిక రాశి వారికి గతకాలంతో పోల్చుకున్నట్లయితే ఆదాయం అనేది తగ్గుతుందండి. అయినప్పటికీ కూడా ఒక పాజిటివ్ పాయింట్ అనేది ఉంది. అదేంటో కూడా వివరిస్తాను. 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 అండి. రాజపూజ్యం 5, అవమానం 2. ఇక్కడ ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఈ సంవత్సరంలో మీకు ముగిసిపోతుంది. 2025 మార్చ్ 28వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా ముగుస్తుందండి. శని భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు అనేవి పోతాయి. అయినప్పటికీ బృహస్పతి 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి పెద్దగా శని ప్రభావం అనేది ఇప్పటి వరకు తెలియలేదండి. సాధారణంగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ఆరోగ్య విషయంలోనూ, వృత్తి విషయంలో, వ్యాపారం విషయంలో. కానీ వీరి అదృష్టం ఏంటంటే బృహస్పతి కరెక్ట్ టైంకి 7వ స్థానంలో ఉన్నాడు. 7వ ఇల్లు అనేది వివాహానికి సంబంధించిన ఇల్లు అండి. హౌస్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. బృహస్పతి ఏమో శుభగ్రహం అండి. మనకు మొత్తం 9 గ్రహాలు ఉన్నా 9 గ్రహాలలో ఏ గ్రహం ప్రతికూల ప్రభావాన్ని చూపించినా బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, అన్నిటినీ దాటవేయగలుగుతారు. అర్ధాష్టమ శని ప్రభావం జరుగుతున్న బృహస్పతియే వృశ్చిక రాశి వారిని ఇప్పటి వరకు కాపాడాడండి. అలానే 11వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఈ పాపగ్రహాలు అనేవి 3వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ ఇలా 11వ ఇంట్లో ఉంటే మంచి చేస్తాయి. ముఖ్యమైన గ్రహాలు 2 కూడా మీకు అనుకూలంగా ఉన్నాయండి. 2025 మార్చ్ 28వ తారీఖు వరకు ఒకలాగుంటుంది. మార్చ్ 28వ తారీఖు నుండి 2025 మే 15వ తారీఖు వరకు ఇంకొకలా ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుండి ఇంకొకలాగా ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలంటే 2025 మార్చ్ 28వ తారీఖు వరకు శని ప్రభావం వల్ల మీ పనులలో ఆటంకాలు అనేవి చూస్తారండి. శని భగవానుడు 28వ తారీఖున మార్చ్ 28వ తారీఖున కుంభరాశిని విడిచిపెట్టేసి మీ 4వ ఇంటిని విడిచిపెట్టేసి 5వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే మీనరాశిలోకి వెళ్తాడు. అప్పటి నుండి మీకు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి మొదలవుతాయి. మార్చి నుండి మే మాసం వరకు వృశ్చిక రాశి వారికి అదృష్ట కాలంగా చెప్పవచ్చు. ఒకవేళ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే కొలెస్ట్రాల్తో కానీ, పీసీఓడితో కానీ, మహిళల ఋతుస్రావానికి సంబంధించిన సమస్యలు కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఇలాంటి సమస్యలతో, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ఈ సమయంలో ఉపశమనం అనేది లభిస్తుందండి. మీతో పాటుగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం, మీ సంతానం యొక్క ఆరోగ్యం, మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఎప్పటి నుండి? మార్చ్ నుండి మే మాసం మధ్య కాలంలో. మళ్ళీ 2025 సంవత్సరం మే 15వ తారీఖు తర్వాత బృహస్పతి 7వ ఇంటిని విడిచిపెట్టేసి 8వ ఇంట్లోకి వెళ్తాడండి. అప్పటి నుండి 2025 సెప్టెంబర్ వరకు ఈ మధ్య కాలంలో, మే నుండి సెప్టెంబర్ మాసం మధ్య కాలంలో కొంత మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు. మెయిన్గా వృశ్చిక రాశి వారికి ఎక్కువగా వ్యయం అయ్యేది, ఖర్చులు అయ్యేది ఈ సమయంలోనే, మే నుండి సెప్టెంబర్ మాసం మధ్య కాలంలోనండి. ఒకవేళ వృశ్చిక రాశి వారి ఇంట్లో కనుక శుభ కార్యక్రమాలు కనుక నిర్వహిస్తున్నట్లయితే 2025 సంవత్సరంలో పర్టికులర్గా ఈ టైంలో అయితే కనుక మీ బంధువర్గం వారి మాటలు పట్టించుకోవద్దు. మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, మీతో ఎక్కువగా ఖర్చులు చేపిస్తారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ స్థాయికి మించిన ఖర్చులు పెట్టవద్దు అని. ఎవరో ఏదో రెచ్చగొట్టారని మీరు ఖర్చులు చేశారనుకోండి, తర్వాత అప్పులు తీర్చలేక మీరే బాధపడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మొదటి నుండి మే మాసం వరకు బాగానే సంపాదిస్తారండి. డిసెంబర్ మాసంలో కూడా బాగానే సంపాదిస్తారు. ఇటు తిరిగి ఖర్చులు అయ్యేదల్లా మే నుండి సెప్టెంబర్ మాసం మధ్య కాలంలో. ఈ సమయంలో మీరు ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉన్నారనుకోండి, ఆర్థిక క్రమశిక్షణ ఉందనుకోండి, దేని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు.
2025 మే మాసం వరకు పెళ్ళైన వారికి బాగుంటుంది, పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కూడా బాగుంటుందండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు మీతో చక్కగా ప్రవర్తిస్తారు, మీ మాట వింటారు, అత్తమామలతో సత్సంబంధాలు కూడా బాగుంటాయండి. ఒకవేళ వృశ్చిక రాశి వారు కనుక విదేశాలలో చదువుకుంటున్నా, విదేశాలలో స్థిరపడినా, విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా 2025 సంవత్సరం మే మాసం లోపు స్వదేశానికి రావటం, మీ ప్రియమైన వారితో కలిసి కాలక్షేపం చేయటం, ఆనందంగా ఉండటం జరుగుతుంది. 2025 జూన్ తర్వాత నుండి 5వ ఇంట్లో శని, 4వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో బృహస్పతి, 10వ ఇంట్లో కేతు ఉంటారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు రెండు విషయాలలో జాగ్రత్తగా ఉండాలండి. ఒకటి, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఖర్చుల విషయంలో. రెండవది, సమాజంలో నరదృష్టి అనేది ఎక్కువ అవుతుందండి మీ మీద. అంటే ఇప్పటి ఎదుగుదలను కానీ గతంలో మీరు సాధించిన ఎదుగుదలను చూడలేక శత్రువులు ఎక్కువ అవుతారు. మీరు ఏ రంగంలో పని చేస్తున్నా సరే, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే, మిమ్మల్ని తొక్కాలి అని చూసే వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా మీ బంధువర్గంలో ఉన్నవారే అయిన వారే రాబందులుగా మారే అవకాశాలు ఉంటాయి. అంటే మీతో మంచిగానే ప్రవర్తిస్తూ మీ పైన అసూయ పడే అవకాశాలు, మీరు మొదలుపెట్టే ప్రతి విషయంలోనూ అడ్డంకులను సృష్టించే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు మెయిన్గా మే మాసం తర్వాత నుండి నవంబర్ మాసం లోపు ఈ మధ్య కాలంలో మీరు మొదలుపెట్టే ఎటువంటి ప్రయత్నాలైనా, ఎటువంటి పనులైనా సరే ఎవ్వరితోనూ చర్చించకపోవటమే మంచిదండి. మీ తల్లిదండ్రులతోనూ, అత్తమామలతోనూ, సంతానంతోనూ, మీ తోడబుట్టిన వారితో చర్చించండి తప్ప బయట వారితో చర్చించవద్దండి. ముఖ్యంగా బంధువర్గంలో ఉన్న వారితో. ఏదైనా విజయాన్ని సాధించిన తర్వాత చెప్పుకున్నా పర్వాలేదు, కానీ ముఖ్యమైన పనులు మొదలు పెట్టేటప్పుడు మాత్రం చర్చించకపోవటమే మంచిదండి. అలాగే ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి బాధించే అవకాశాలు ఉంటాయి. సంతానం పొందాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వారికి మే మాసం ముందే అనుకూలతలు ఉన్నాయండి. మే మాసం తర్వాత చాలా తక్కువ అనుకూలతలు ఉన్నాయి. అలాగే మే మాసం తర్వాత ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ, పై అధికారుల విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండవచ్చు. అలాగే పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో వారికి కూడా మే మాసం ముందు ముఖ్య గ్రహమైనటువంటి బృహస్పతి యొక్క స్థాన మార్పు ముందే చాలా అనుకూలతలు సూచిస్తున్నాయండి. మీరు గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగాన్ని సైతం పొందగలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. గురువు అంత మంచి పొజిషన్లో ఉన్నాడు. మే మాసం తర్వాత విద్యాపరంగా, ఉద్యోగపరంగా గందరగోళ వాతావరణం ఉండే అవకాశాలు ఉంటాయండి. మీ శక్తి సామర్థ్యాలు అనేవి పడిపోయే అవకాశాలు ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కాస్త తక్కువ అవుతుంది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుందండి. కాకపోతే ఎవరు రెచ్చగొట్టినా మీ స్థాయికి మించిన ఖర్చులు పెట్టకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోండి.